మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపోః చతుర్నాం శీర్షాణాం సమమభయః స్తార్పణధియా. ఇక్కడ అమ్మవారి యొక్క భుజలతలను గురించి శంకరులు వర్ణిస్తున్నారు. బ్రహ్మ అమ్మవారి యొక్క భుజాలను స్తోత్రం చేయడానికి గల కారణాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం అంటే అమ్మవారికి 4 భుజాలున్నాయి. అవి కల్పవృక్షాల వల్లే భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉంటాయి. శంకరాచార్యుల వారు లలితా భుజకల్పవల్లీం అంటారు. అంటే ఆమె 4 భుజాలు 4 కల్పవృక్షాలు లాంటివి. అందుకే బ్రహ్మగారు కూడా అమ్మ యొక్క భుజలతలను ప్రార్థిస్తున్నారు. లతల వంటివి ఆ బాహువులు. ఇంకా అవి మృణాలముల వలె అంటే తామరతూడుల్లా మృదువుగా ఉంటాయి. అమ్మవారి యొక్క భుజాలు తామరతూడుల వలె మెత్తనివి, సుందరమైనవి. అన్నిటికంటే ముఖ్యంగా స్తుతించే వారి కోరికలను తీరుస్తూ ఉంటాయి. అందుకే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇదే అర్థం వచ్చే విధంగా మృణాల మృదుదోర్లత అనే ఒక నామం ఉంటుంది. అంటే తామరతూడుల వలె మృదువైన తీగ వంటి భుజాలు అని ఒక భావం. ఇంకా చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై అంటే బ్రహ్మగారికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖాలు 4. చతుర్భి వదనై అంటే 4 ముఖాలతో అని అర్థం. అమ్మ యొక్క 4 భుజాల సౌందర్యాన్ని బ్రహ్మ తన 4 ముఖాలతో స్తౌతి అంటే స్తోత్రం చేస్తున్నాడు. బ్రహ్మగారు సరసిజ భవుడు అంటే పద్మం నుండి పుట్టినవాడు. బ్రహ్మగారు తన 4 ముఖాల నుండి 4 వేదాలను ఉచ్చరిస్తున్నాడు. అంటే అమ్మని తన చతుర్వేద మంత్రాలతో స్తోత్రం చేస్తున్నట్ట. ఇంకా నఖేభ్య సంత్రస్యన్ ప్రథమ మధనాత్ అంధకరిపః బ్రహ్మగారు అమ్మని తన యొక్క 4 ముఖాలతో స్తోత్రం చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే బ్రహ్మగారు అంధకాసురుని చంపినటువంటి ఈశ్వరుని గోళ్ల వల్ల భయపడుతున్నట్ట. ఎందుకు ఆ భయము అంటే శివుడు బ్రహ్మ యొక్క ఒక తలను ఇంతకు పూర్వం గిల్లేశాడు. మొత్తం తలని తీసేశాడు ఆయన. ఎందుకంటే మనకి మహాశివరాత్రి యొక్క కథని స్కాంద మత్స్య అన్ని పురాణాల్లో వింటూ ఉంటాం అన్నమాట. అమ్మ శివుని యొక్క ఆవిష్కరణ ఆయన యొక్క పూర్వం పరము తెలుసుకుందామని ప్రయత్నించి తెలుసుకొనలేక ఆ బ్రహ్మగారు అబద్ధం చెప్పినప్పుడు శివుడు ఆ బ్రహ్మ యొక్క ఊర్ధ్వతలని తీసేశాడు అని చెప్తారు. కాబట్టి ఇంకా మిగిలిన తన 4 తలలన్నీ సహితం శివుడు గిల్లేస్తాడేమో అని బ్రహ్మ భయపడుతున్నట్ట. ఈశ్వరుడి గోళను చూసి బ్రహ్మ భయపడుతున్నాడు. శివుడు అంధకాసుని కూడా చంపాడు కదా, అందుకే బ్రహ్మకి భయం. శివుడు అంధకాసుని చంపి వచ్చిన తర్వాత బ్రహ్మగారు ఊర్ధ్వ శిరస్సును చెట్టు నుండి పువ్వును వేరు చేసినట్లు చేశాడు. బ్రహ్మకు తనకు ఉన్నటువంటి సృజన శక్తి వల్ల అహంకారం కలిగింది. ఆ అహంకారం అనే 5వ తలని శివుడు త్రుంచేశాడు. అంటే అహంకారాన్ని పోగొట్టాడని కదా భావం. ఇంకా చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తార్పణధియ బ్రహ్మ తన 4 తలలతోనూ అమ్మ 4 భుజాల లతలని కూడా స్తోత్రం చేస్తున్నాడు. చతుర్బాహు సమన్విత అని లలితా సహస్రనామం చెప్తోంది. అమ్మ కరుణించి తన 4 తలలకు అభయహస్తం ఇస్తుందనే భావనతో బ్రహ్మ స్తోత్రం చేస్తున్నట్టు. ఎంత అద్భుతమైన భావన. చివరికి బ్రహ్మకి కూడా తనకు కలిగినటువంటి భయాన్ని తొలగించుకోవడానికి తన యొక్క 4 ముఖాలతోటి అమ్మవారి యొక్క 4 భుజాలని స్తోత్రం చేస్తున్నాడు. అమ్మ భుజములు కల్పవల్లులు కాబట్టి స్తోత్రం చేసిన బ్రహ్మ కోరికలను తప్పక తీరుస్తాయని మనం గ్రహించాలి. లేదా అమ్మ కరుణించి పరమేశ్వరుడితో చెప్పి బ్రహ్మను రక్షించవచ్చు. బ్రహ్మ తలలకి ఇంకేమీ భయం లేదని అమ్మ అభయహస్తము అందిస్తుందనే భావనతో బ్రహ్మ తన 4 తలలతో 4 వేదాల మంత్రాలతో అమ్మవారి యొక్క 4 బాహులతల సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు. అమ్మవారి యొక్క బాహులతల సౌందర్యాన్ని వర్ణించాలంటే 4 ముఖాలు గల బ్రహ్మకే సాధ్యమని, ఇతరులకు అది అసాధ్యమని దీన్ని బట్టి మనం గ్రహించాలి. అంతేకాకుండా చతుర్వేదాలు అమ్మ భుజ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాయని గ్రహించాలి. వేదాలు మాత్రమే అమ్మ యొక్క భుజలతలని ఆ కృత్యములని కీర్తించగలమని గ్రహించాలి. 4 భుజాలున్న స్త్రీదేవిని స్తుతించడానికి 4 ముఖాలు గల బ్రహ్మకే సాధ్యము కనుక మనం ఎక్కడ ఉంటామో ఆలోచించుకుంటూ అమ్మవారి యొక్క ఆ అద్భుతమైన భావనతో అమ్మవారిని తలుచుకున్నట్లయితే అమ్మ యొక్క సాక్షాత్కారం మనసులో కలుగుతుంది. అదే జీవితానికి పరమార్థం అని తెలుసుకుంటూ శ్రీమాత్రే నమః.